దేశాన్ని ఏకం చేసిన మహానాయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశం కోసం సర్దార్ చేసిన పోరాటాలను భావితరాలకు తెలియజేయాలన్న స్ఫూర్తితో దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ చేపడతామన్నారు. ఆపరేషన్ పోలో పేరుతో తెలంగాణకు విముక్తి కలిగించిన మహనీయుడు సర్దార్ అని కొనియాడారు. ఆధునిక సివిల్ సర్వీసెస్ను స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన సర్దార్కు స్ఫూర్తిగా తీసుకోవాలని యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఏకం చేసినటువంటి మహనీయుడు సర్దార్ పటేల్ వాళ్ళ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన చరిత్రను తిరమరు కాకుండా భావి తరాలకు అందించాలని చెప్పి ఒక ఉద్దేశంతో యువతలో కూడా స్ఫూర్తి నింపాలి. ఆయన దేశం కోసం ఏ విధంగా త్యాగం చేసిండు, ఏ విధంగా ధైర్యంగా పోరాటం చేసిండు, ఏ విధంగా దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం చెప్పి ఆ విషయాన్ని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ యూనిటీ మార్చ్ ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని చెప్పి ఇవాళ నిజాం కుట్రలు పడుతున్న సందర్భంలో స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని చెప్పి కుట్ర పడుతున్న సందర్భంలో ఇవాళ నిజంగా సర్దార్ పటేల్ లేకుంటే ఇవాళ తెలంగాణ అనేది పాకిస్తాన్ లో కలిస్తే ఇలా తెలంగాణ మరో పాకిస్తాన్ గానో మరో శ్రీలంక లాగానో మరో బంగ్లాదేశ్ లాగా ఆఖరి కేకలతో ఇవాళ అల్లకల్లోలమే పరిస్థితి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ భారతదేశంలో విలీనం కాకుంటే, తెలంగాణకు స్వాతంత్ర్యం రాకుంటే, తెలంగాణ స్వతంత్రంగా ఉంటే తల్లి భారతమాత కడుపులో క్యాన్సర్ లా ఉంటుందన్నటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసి ఆపరేషన్ పోలో పేరుతోని తెలంగాణకు విముక్తి కలిగినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్. అందుకే సర్దార్ పటేల్ కు తెలంగాణకు ఒక అవినాభావ సంబంధం. మరి తెలంగాణ సమాజం ముఖ్యంగా సర్దార్ పటేల్ గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఐపీఎస్ ఐఏఎస్ సంబంధించి ఆధునిక సివిల్ సర్వీసెస్ ను స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ పటేల్. కాబట్టి అటువంటి యొక్క వ్యక్తిని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో దేశవ్యాప్తంగా ఈ యూనిటీ మార్చ్ తీసుకొస్తున్నాం. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, సర్దార్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందు ఇటువంటి యాత్రలు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు ఈ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం.